హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే ధనియా పౌడర్ అండి. ఫ్రెండ్స్, ఇది మనం ఫ్రైడ్ రైస్లో కానీ ఫ్రైస్లో కానీ అలాగే బిర్యానీలోకి అన్నిటిలోకి మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలాంటివి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏ టిప్స్ అయితే ఉపయోగించి మనం ధనియా పౌడర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే 150 గ్రామ్స్ దాకా ధనియాలను తీసుకున్నానండి. ధనియాలను బాగా శుభ్రంగా మనం ఇంట్లో మట్టి గడ్డలు ఏమన్నా ఉంటే శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి మనం శుభ్రం చేసుకున్న ధనియాలు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మంట మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. మరి మాడకూడదండి, మాడితే ధనియా పొడి చేదుగా అయిపోతుందండి. అందుకని మనం మధ్య మధ్య ఇలా కలుపుకుంటూ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా ధనియాలు అనేవి ఫ్రై అవ్వాలన్నమాట. సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి వేగేటప్పుడు. అలా స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే ధనియాలు అనేవి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలి, తడిగా ఎక్కడ ఉండకుండా చూసుకోవాలన్నమాట. మనం ధనియా పౌడర్ అనేది నిల్వ ఉండాలంటే మిక్సీ జార్ కూడా పొడిగా ఉంటేనే నిల్వ ఉంటుందండి. ఎన్ని రాళ్ళైనా అలాగే నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, అసలు పాడవదండి. చూడండి, మొత్తం అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మూత వేసేసుకొని మిక్సీ పట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూడండి ధనియా పౌడర్ అనేది ఇంత మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ వేడిగా ఉంటుంది కదండి, పొడి అనేది చాలా వేడిగా అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గాజు కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అలా స్టోర్ చేసుకుంటేనే కనుక మనకి 8 సంవత్సరాలైనా సరే అలా నిల్వ ఉంటుందండి. మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్లో కానీ ఏదైనా చికెన్ ఫ్రైలో కానీ రొయ్యల ఫ్రైలో కానీ ఇంకా అన్నింటికి మనం ధనియాల పౌడర్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పని తొందరగా అయిపోతుందండి. నేనైతే ఈ విధంగా చేస్తానండి. నేను చేసిన ధనియాల పొడి కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం ఏదైనా కర్రీస్లోకి వేసినాని, ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి ఫస్ట్ ఫ్రై చేయడం వల్ల అనేది ధనియాల పొడి కూడా చాలా రుచిగా అవుతుందండి. ఫ్రెండ్స్, నేను చేసిన ధనియాల పొడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే నేనైతే ఇలా గాజు కంటైనర్లో వేస్తానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి వేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను చేసిన చాలా వంటలన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.